ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కంటే మిన్నగా 5 సంవత్సరాల కాలంలో 2.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే కూడా ఎక్కువగా సూపర్ 6 అన్న పేరుతో నేను రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల జీవితాలన్నింటినీ కూడా సమూలంగా మార్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపటమే ధ్యేయంగా పనిచేస్తాను, నాకు ఓటు వేయండి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏ విద్యార్థి చదువుకోని పరిస్థితి రాకుండా ఉండటం కోసమని ఫీజు రియంబర్స్మెంట్ని అత్యంత ప్రతిభావంతంగా ఆయన అందరికీ ఆర్థిక సహాయాన్ని చేస్తే చంద్రబాబు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ని తను అధికారంలోకి వచ్చి 9 నెలలైనా పట్టించుకోకపోవటం అన్నది దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఈ రోజున తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. ఒకవైపున ఫీజు రియంబర్స్మెంట్ జమ కాలేదు, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి అంతవరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకంతా కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి 9 నెలలు అధికారంలోకి వచ్చి గడిచిపోయినా ₹1 ఇవ్వనందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి పేదవాళ్ళకందరికీ కూడా వైద్య విద్య అందుబాటులోకి తేవాలని ఆయనే హాస్పిటల్స్ని కాలేజీలని నిర్మించే ప్రయత్నం చేయటము, అందులో దాదాపు ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తవ్వటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలా, అవి ప్రైవేటు పరం చేయాలా అని వాటిల్ని ప్రైవేటీకరించడానికి పూనుకుంటున్నటువంటి చర్యలకు ఒకవైపున ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేసినటువంటి ద్రోహానికి, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేసినందుకు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలా అని చెప్తున్నటువంటి చంద్రబాబు యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా 12వ తారీఖున మా నాయకుడు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల జీవితాల ఆనందాన్ని సంతృప్తిగా వాళ్లకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విద్యార్థులతో, యువకులతో, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ల ముందర నిరసన కార్యక్రమాన్ని చేసి కలెక్టర్లకి వినతి పత్రాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాని, దోపిడీని, మోసాన్ని తెలియజెప్పే విధంగా చేయబోతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మన జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకులను, కార్యకర్తలని, అభిమానుల్ని, అలాగే దగాపడ్డటువంటి యువకుల్ని, విద్యార్థులని అందరినీ కూడా ఆ నిరసనకి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.